మా ఊరు వెళ్తున్నా. నేను సిటీలోకి వెళ్ళిన తర్వాత ఒక కాఫీ తాగుదామని ఆగాను. కాఫీ తాగాను. తాగేటప్పుడు తాగే ముందు ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నాను. వాటర్ బాటిల్ ఎంత అని అడిగితే 25 రూపాయలు అన్నాడు. అదేంటయ్యా 20 రూపాయలే కదా అన్నా. లేదండి 25 రూపాయలు అన్నాడు. ఎందుకని అన్నాను. రేట్ పెంచాడండి, 25 రూపాయలు, ఇప్పుడు 20 కాదన్నాడు. సరే అని 25 రూపాయలు ఇచ్చి వాటర్ బాటిల్ కొనుక్కున్నాను. కాఫీ తాగాను. తిరిగి ప్రయాణమై ఒక 8-9 కిలోమీటర్లు చిల్లరగా నేను వెళ్ళాను, ప్రయాణం చేశాను. నేను వెళ్తున్నప్పుడు ఆ తాగిన వాటర్ బాటిల్ నా పక్క సీట్లో కారులో వేసుకున్న డ్రైవ్ నేనే చేస్తున్నాను. ఆ కారులో వాటర్ బాటిల్ అటు ఇటు కదులుతుంది, సీటు బ్రేకులు కొడుతుంటే ఆ కదిలే క్రమంలో ఆ బాటిల్ ఇట్లా బయటకు రాగానే దాని మీద రేటు నాకు 20 రూపాయలు కనపడుతుంది. అది కదులుతుంది బాటిల్. ఎందుకని నా దృష్టి ఆ స్టాంప్ మీదకి వెళ్ళింది, రేటు మీదకి. దాని మీద 20 రూపాయలనే ఉంది. వెంటనే బ్రేక్ కొట్టాను. హోటల్లో టీ స్టాల్లో నన్ను ఎంత మోసం చేశాడు. 20 రూపాయల బాటిల్ని 25 రూపాయలు అన్నాడు నాతో. దీని మీద 20 రూపాయలే ఉంది కదా అని 9 కిలోమీటర్లు వెళ్ళిన నేను 5 రూపాయల కోసం వెనక్కి వచ్చాను. 9 దగ్గర 18 కిలోమీటర్లు. ఈ 18 కిలోమీటర్లు అంటే 20 కిలోమీటర్లు వేసుకుంటే 200 రూపాయలు 300 రూపాయల డీజిల్ కాలుద్ది. కానీ నేను వెనక్కి వచ్చింది 5 రూపాయల కోసం. అక్కడ 5 రూపాయల సమస్య కాదు, కానీ వీడు నన్ను భలే మోసం చేశాడే, వీడిని అడగాలి అనే ఉద్దేశంతో వెనక్కి వచ్చి హోటల్ దగ్గరికి వెళ్ళి వాడితో నేను వాదన చేశాను. రేయ్, నువ్వు కావాలంటే 5 రూపాయలు ఎక్కువ అడుక్కో, కానీ ఇట్లా మోసం చేయకూడదు, దీని మీద 20 రూపాయలు ఉన్నాయి కదా అని. సరే 5 రూపాయల కోసం ఇన్నోవా కారు టక్కు టిక్కు తీసుకోండి అని 5 రూపాయలు ఇచ్చేసాడు. 5 రూపాయలు తీసుకొని వెనక్కి తిరగగానే అయ్యా అని ఒక అమ్మాయి పెద్ద ఆవిడ నిలబడింది. ఆమె చూడగానే నా ప్రాణం తరక్కపోయింది. నా హృదయం అంతా ఒకలా అయిపోయింది. ఒకప్పుడు నేను అక్కడ పరిచయం చేస్తున్న దినాల్లో ఆవిడ ఇలాగనే అడుక్కొని వచ్చిన కానుకలు తీసుకొచ్చి కానుకలను నాకు ఇచ్చేది. సడన్గా ఆమె అడుక్కుంటూ నాకు కనపడింది. నా హృదయం అంతా కన్నీరు, మనసంతా బాధ. మా అన్న అయ్యా ఒక 5 రూపాయలు ఇవ్వయ్యా అంటుంది. కళ్ళు కనపట్ల ఆమెకి. నీ ముందు ఎవరున్నారు తెలుసా అన్నాను. నాకు తెలియదయ్యా నువ్వు ఎవరు, నా కళ్ళు కనపట్లేదు. నేనమ్మా పాల్పుత్రి డాడీనన్న. ఇంకా అసలు కర్ర పక్కన పడేసి వచ్చి వాటేసుకొని ముద్దు పెట్టుకొని ఏడుస్తుంది. కొడక ఎన్నాళ్ళు అవుతుంది నీ స్వరం వెనుక, ముద్దు పెట్టుకొని ఏడుస్తుంది. నువ్వు ఇంకా అడుక్కుంటూనే ఉన్నావా అమ్మా అంటే, నాకు ఇంకో పని ఏముందయ్యా, నాకేం చేత అవుద్ది, నాకు ఈ అడుక్కొని తినడం తప్ప నాకు వేరే పని రాదు, చెయ్యలేని వయసులో అని చెబుతుంటే ఆమె కోసం ప్రార్థన చేసి నిలబడిన తర్వాత నా జేబులో కొద్ది అమౌంట్, పెద్ద అమౌంట్ అది చెప్పను, కానీ ఆమె చేతులు పెట్టి ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోతున్నప్పుడు నాకు అనిపించింది, నేను 5 రూపాయల కోసం ఎందుకు వెనక్కి వెళ్ళాను. అసలు ఈ 5 రూపాయలు నీకు పెద్ద సమస్య కాదే. ఎందుకు నా మనసులో అంత కోపం వచ్చింది ఆ వ్యక్తి మీద 5 రూపాయల గురించి? నాకు అనిపించింది ఏంటంటే, నేను వెళ్ళింది 5 రూపాయల కోసం కాదు, ఒక వ్యక్తి అవసరతను తీర్చడానికి. దేవుడు నన్ను ప్రేరేపించింది, దేవుడు నన్ను తీసుకొని వెళ్ళింది నా 5 రూపాయల కోసం కాదు, కానీ అక్కడ ఒక వృద్ధురాలు అవసరతను తీర్చడానికి దేవుడిని తీసుకుని వెళ్ళాడు. ఈరోజు దేవుని సేవకుడిగా చెబుతున్నా, దేవుడు మన అక్కర తీర్చాలి అనుకుంటే ఏ రీతిగానైనా ఎవరి ద్వారానైనా ఆయన తీర్చుటకు సమర్థుడైన దేవుడు.